ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా. దానియేలు గురించి అమూల్యమైనటువంటి మాట ఈ 6వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది. ఏమని అంటే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. హల్లెలూయా. దానియేలు వర్ధిల్లాడు. ఎప్పుడు వర్ధిల్లాడు? ప్రభుత్వాలు మారిపోయినాయి, రాజులు మారిపోయారు, అధికారాలు మారుతూ వచ్చాయి. అయినను దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడట. చూడండి, ఒక వ్యక్తి ఎందుకయ్యా మీరు నష్టపోయారు అంటే, ఎందుకయ్యా మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే, అమ్మా ప్రభుత్వం మారింది కదా, పనులు లేక ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వాలు మారిపోయినాయి కదా, సరైన పరిస్థితులు లేవు, సరైన పనులు లేవు, అందుకే ఆశీర్వాదం లేదు అని చెప్పే మనుషుల్ని మనం చాలామందిని చూస్తూ ఉంటామండి. కానీ దానియేలు గురించి మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రభుత్వాలు మారిపోయినాయి, అధికారులు మారారు. దర్యావేషు ప్రభుత్వ కాలం జరిగింది, కోరేషు ప్రభుత్వ కాలం కూడా జరిగింది. కానీ వారిద్దరూ పరిపాలన చేస్తున్న రోజుల్లో కూడా దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడంట. ఈ దానియేలు వీరి కాలంలో వర్ధిల్లెను అని రాస్తుంది. అంటే దానియేలు వర్ధిల్లాడు. ఎలా వర్ధిల్లాడు దానియేలు? దేవుడు దానియేలుని వర్ధిల్ల చేశాడు. ఒక వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేస్తే ప్రభుత్వాలతో పని లేదు, నాయకులతో పని లేదు, అధికారులతో పని లేదు. దేవుడు వర్ధిల్ల చేసిన వ్యక్తి ప్రభుత్వాలు మారిపోయినా, రాజులు మారిపోతున్నా, నాయకులు మారిపోతున్నా దేవుడు ఆ వ్యక్తిని వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. ఇంతకీ దానియేలుని దేవుడు అంతగా వర్ధిల్ల చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఒక విషయాన్ని మనం తెలుసుకుందామండి. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం మనం. 6వ అధ్యాయం 4వ వచనాన్ని గనక మనం చదివితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండె. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. చూడండి, ఒక రాజ్యంలో దాదాపు 120 మంది అధిపతులుంటే వారందరి మీద దానియేలుని రాజుగారు ప్రథముడుగా చేశాడు. 120 మంది అధికారుల మీద ప్రథమమైన వ్యక్తిగా రాజుగారు దానియేలుని చేశారు. ఈ దానియేలు మంచి బుద్ధి కలిగినవాడు. లెక్కలు అప్పచెప్పే విషయంలో కానివ్వండి, న్యాయాన్ని చక్కగా జరిగించే విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో దానియేలు చాలా నమ్మకస్తుడు. ఈ 120 మందికి ఈ మంచి బుద్ధి నచ్చట్లేదు. వీళ్ళందరూ కలిసి ఏమనుకున్నారు అంటే, ఏదో ఒక రకంగా దానియేలుని పట్టుకోవాలి, ఈయన తప్పుడు మనిషి అని ఇతనిలో ఒక లోపాన్ని కనుగొని తీసుకెళ్ళి రాజుకి చెప్పాలి, ఇతనిలో ఏ తప్పునైనా మనం పట్టుకోవాలి అని ఈ 120 మంది ఎతుకుతున్నారండి. అంతే కదండి. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉంటే, ఒక వ్యక్తి గొప్పగా ఆశీర్వదించబడితే, లేదా ఒక వ్యక్తి మంచి పేరును సంపాదించుకుంటే
మిగతా వాళ్ళందరికీ కూడా అసూయ కలుగుతుంది కదా. ఈ రోజుల్లో కూడా మనం చాలామందిని చూస్తున్నాం కదా. ఆ రోజు కూడా దానియేలు మీద చాలామంది అసూయపరులు, ఈ 120 మంది కూడా తప్పులు ఎతుకుతూ ఉన్నారంట. కానీ ఎంత వెతికినను అతనిలో తప్పేమీ కనపడలేదంట. ఏ నేరము కూడా కనపడలేదంట. చూడండి, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. హల్లెలూయా. ఊరకనే వ్యక్తి దీవించబడండి. దేవుడు ఊరకనే ఒక వ్యక్తిని వర్తిల్ల చేయడండి. ఆ వ్యక్తి ఎలా ఉండాలి అంటే దేవుని దృష్టిలో నమ్మకస్తుడుగా ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని దీవెనలతో నింపుతాడు. అందుకనే కీర్తనకారుడు మాట్లాడుతూ ఒక మాట దేవుడు కీర్తన గ్రంథంలో ఏమని చెప్తాడు అంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి కోసం నేను కనిపెట్టుచున్నాను అంటాడు. అంటే దేవుని దగ్గర ఉండాలి అన్నా, దేవుని చేత దీవించబడాలి అన్నా ఆ వ్యక్తి ఎలాగుండాలి అంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్న వ్యక్తుల్ని దేవుడు దీవిస్తాడు. నమ్మకంగా ఉన్న వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా ఉన్న వ్యక్తుల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడండి. చూడండి, దానియేలు నమ్మకస్తుడుగా ఉన్నాడు. అతనిలో కనిపెట్టడానికి ఏ నేరం కూడా లేదట. అతనిలో ఏ తప్పు కూడా ఎవరికి కనపడలేదంట. లోపం కూడా లేదట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. 120 మంది ఎతుకుతున్నారు, ఆయన్ని కనిపెడుతున్నారు. ప్రతి క్షణం ఆయనలో ఏదైనా ఒక తప్పు పట్టుకోవాలి అని. చూడండి, మనిషి అన్న తర్వాత ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు కదా. ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది కదా. కానీ దానియేలులో తప్పు కనపడలేదు, లోపం కనపడలేదు, నేరము కనపడలేదు మోపటానికి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. అప్పుడే వాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు అనే ఒక నేరాన్ని మోపటానికి చూపారండి. చూడండి, నేరాలు మోపే వాళ్ళకి ఏదో ఒక నేరం కావాలి కదా. చూడండి, అలా చూస్తూ ఉంటారు మనుషులు. కానీ దానియేలులో మాత్రం ఏ తప్పు లేదు, ఏ లోపం లేదు. అందుకనే అతనిలో ఏ తప్పు ఎవరు కూడా పట్టుకోలేకపోయారంట. అందుకనే అంత నమ్మకంగా బ్రతికాడు కాబట్టే దేవుడు దానియేలుని ప్రభుత్వాలు మారిపోయినా అతన్ని దేవుడు వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవెలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? దానియేలులాగా నమ్మకంగా బ్రతకగలుగుతున్నామా? లోపం లేని వ్యక్తులుగా బ్రతకగలుగుతున్నామా? ఏ నేరము లేని వ్యక్తులుగా బ్రతకగలుగుతున్నామా? అలా బ్రతికి చూడు. దానియేలును వర్ధిల్ల చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయం ఆయన మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా వర్ధిల్ల చేస్తాడు. దానియేలులాగా మనం కూడా లోపం లేని వారిగా బ్రతుకుదాం, నమ్మకంగా బ్రతుకుదాం. ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత శోధన వచ్చినా ప్రభువుని విడిచిపెట్టద్దు, ప్రభు పాదాలు విడిచిపెట్టద్దు. దేవుని దగ్గర నమ్మకంగా ఉందాం. ఏ నేరము లేని వ్యక్తులుగా, ఏ తప్పు లేని వ్యక్తులుగా ప్రభు మీద ఆధారపడి బ్రతుకుదాం. దైవ దీవెన పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రభుత్వాలు మారిపోయినా, అధికారులు మారిపోయినా దానియేలు వర్ధిల్లుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే దానియేలు మీ సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడు. ఏ లోపం లేని వ్యక్తిగా ఉన్నాడు, ఏ నేరము లేని వ్యక్తిగా ఉన్నాడు. అతనిలో ఏ తప్పైనా లోపమైనా ఎవరు కూడా కనుగొనలేకపోయారు ప్రభు. మేమందరం కూడా ఈ ఉదయకాల సమయం దానియేలు వలె బ్రతుకుదుముగాక. మా జీవితాల్లో మేమందరం నమ్మకస్తులుగా మారుదుముగాక. తప్పైన లోపమైన ఏ నేరమైనా మా జీవితంలో లేకుండా మీకు సాక్షులుగా మేము బ్రతుకుదుముగాక. అట్టి మనసు మా అందరికీ దయచేయండి. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలని యేసు నామములో దీవిస్తూ ఉన్నామయ్యా. దానియేలు లాంటి ఆశీర్వాదం, దీవెన ప్రతి కుటుంబం మీదకు వచ్చునుగాక.
అట్టి ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. ఈ మంచి ఉదయకాల సమయం స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కూలి పనులు చేసుకుంటున్న బిడ్డల్ని, పాడి పంటలు పశువులు కలిగిన పిల్లలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అందరికీ నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన మీరు దయచేయండి. ఈ రోజంతా నీ కృపా సన్నిధి, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకు మీరు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.